వెల్కమ్ టు A9 టీవీ. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలులో విస్తృతంగా పర్యటించారు. తొలుత మద్దిపాడులో పర్యటించిన రాజీవ్ రంజన్ మిశ్రా స్థానిక కాలనీ వాసులతో ముఖాముఖిగా మాట్లాడి వారి జీవన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను కమిషన్ చైర్మన్ కు విన్నవించుకుని అర్జీలను అందజేశారు. అనంతరం మద్దిపాడులోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, వసతులు ఎలా కల్పిస్తున్నారు మరియు బోధన విధానాలను గురించి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వంటగదిని మెనూను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ విద్యార్థులతో మమేకమై వారి అభ్యాసన సామర్థ్యాలను పరీక్షించి పిల్లలతో పాఠ్యాంశాలు చదివించారు. అనంతరం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నాగులుప్పలపాడు మండలం మద్దిరలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించి ప్రతి వీధి తిరిగి కాలనీవాసులతో ముఖాముఖి మాట్లాడి వారి జీవన పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను కమిషన్ చైర్మన్ కు విన్నవించుకుని అర్జీలను అందజేశారు. తదుపరి ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఒంగోలులోని భాగ్యనగర్లోని సాంఘిక సంక్షేమ శాఖ కళాశాల బాలికల వసతి గృహంను 2-3 సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం మెను వివరాలు, వసతి గృహాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంటగదిని పరిశీలించారు. ఆయన వెంట డిఆర్ఓ చినవోబిలేసు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, సోషల్ వెల్ఫేర్ ఈడీ లక్ష్మణనాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అర్జున్ నాయక్, సంబంధిత మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలో మండల అధికారులు పాల్గొన్నారు. మా సమస్యలు వచ్చేసి ఏంటంటే మేము ఇస్తాను 600 మంది జనాభా అందరూ ఏదో కూలి పని చేసుకుని ఉండేవాళ్ళు అందరూ ఏది చేసుకోవాలో ఆర్థిక సమస్య సార్. ఏదైనా కానీ మాకు న్యాయం చేస్తారని పక్కనండి సార్ పక్కనండి అయ్యా. ఎమ్మెల్యే కూడా ఇద్దరు మాదిరి ఇంత మొత్తము కనీసం ఒక 4-5 కూడా ఉద్యోగస్తులు లేదు సార్. అది నా పేరు పాడిమల చిన్నకోటి సార్. నేను ఎంబీఏ చేశాను సార్. బట్ నో జాబ్. కాకపోతే ఇప్పుడు చిన్న చితక అది కూడా మాకు జీవనోపాధి కోసం వెళ్తున్నాయి కానీ పూర్తి సాటిస్ఫై లేని కోసం సార్. మీరు దయచేసి మా తరఫున స్థానికంగా ఇది అర్జీ అనుమతిస్తున్నాం సార్. మీరు క్షుణ్ణంగా దాన్ని పరిశీలించి మా వర్గీకరణ ABCD మాకు రాసిన 15% రిజర్వేషన్ మాకు కల్పించాలని నేను రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినప్పుడే ఆ 2 ఉద్యోగాలు వచ్చినాయి. అవి కూడా అప్పుడు తర్వాత అక్కడ దాని తర్వాత ఒక ఉద్యోగం లో తట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది సార్. ఎందుకంటే మా తాత సంవత్సరం వచ్చింది అది సీఎం చంద్రబాబు గారు 2000-2004 స్కూల్ ఎక్కడ నాలా నిండు జాగ్రత్త మన నాల కలుపుకోవాలి అదే నీ తెలుగుతుంది అద ఓయి తెలుగోడా అదే మీరు పక్కరండి. పిల్లలు పెళ్లికి వచ్చినా సరే పంపించింది మీరేం చేస్తున్నారు?
అలాగే క్యాస్ట్ అన్నది ఎవరికైనా ఎస్సీ వాళ్ళకి వేరే దగ్గర కొనుక్కునే స్థామత ఉండదు కదా సార్. డైలీ వేజెస్కి వెళ్ళేవాళ్ళు రోజు 300, 200 ఉంటాయి కదా సార్ ఆడవాళ్ళందరూ పనులు. ఇప్పుడు ఆ ముందు జాబ్ రామ ఒకటే ఈ పళ్ళు మొత్తం 2-3 ఉంటారు. మిగతా వాళ్ళందరూ పనులకు వెళ్ళేవాళ్ళు కదా. ఈమె హస్బెండ్ వచ్చి 4,000తోనే ఆమె బ్రతకగలదు. మిగతా దాంతో వాళ్ళు కొడుకున్నాడంటే అతనికి 3 పిల్లలు, అతను పనికి వెళ్తేనే పెయింట్ పనికి వెళ్తేనే. అతనికి 2 పిల్లలు. వాళ్ళు నడవాలంటే పెయింట్ పనికి వెళ్తే 600 కదా సార్. జరగాలి కదా. ఇంకోసారి పరిశీలించి చేస్తేనే సార్. అంటే ఇప్పుడు వరకు ఒక రకం సార్, నెక్స్ట్ ఫ్యూచర్కి మనం చేస్తేనే కదా సార్ ఇబ్బంది పడుతుంది. అందరూ పిల్లలు బడికి వెళ్తారా? అసలు చాలా బాగా చిన్న ఊళ్ళగా ఉండేది. షుగర్ సార్ పిల్లలు దారి వాడదయింది మేము చూడమన్నారు. మేము ఎక్కడ కట్టింది ఇళ్ళలో కూడా అదే మా పరిస్థితి. 3 మోట్లు పడ్డాయి. బడికాడ ఒకసారి ఏడా ఒకసారి. ఇది మన ఐకాన్స్ కొట్టుకుంటాను ఖచ్చితంగా. ఏం చదువుతున్నావు? నువ్వేం చదువుతున్నా? చెప్పండి రా. కనీసం మాట్లాడే అవగాహన కూడా ఉంటుంది సార్. వర్గీకరణ అనేది జరగలేదు. జరగటం వల్ల ఎవరి వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. మేమంటే ఆల్రెడీ ఏజ్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దానివల్ల ఎస్సీ వర్గీకరణ అనేది జరగకూడదు. ఇదే మా గట్టి ఒపీనియన్ సార్. ఏం లేదు ఎస్సీ వర్గీకరణ మేము వ్యతిరేకం.
Sorry. ఇది కాలేజీలో చెప్పారా? ఏ సబ్జెక్ట్ ఇది కంప్యూటర్ పోస్టల్కి ఏదైనా పేరు ఉందా? పోస్టల్ వాళ్ళకు అది ఒక మంచి ఒక కాంప్లెక్స్ ఎక్కువ డివిజన్ కూడా పెట్టారు. పెద్ద పెద్ద హోదా సెక్రటరీ పదవులు అండ్ డైరెక్టర్ జనరల్ గంగా మిషన్ వాటిలో అన్నింటిలో పనిచేసి ఉన్నారు. మొట్టమొదటగా ఈ జిల్లాకు ఐఏఎస్ కలెక్టర్గా సెలెక్ట్ అయినప్పుడు మన జిల్లాలోనే అప్పట్లో ట్రైనింగ్ కోసం వచ్చారు. ఇప్పుడు సారు మనం వన్ మ్యాన్ కమిషన్ అని ఎస్సీ వర్గీకరణ పైన సారు చైర్మన్ గారు మరి ఇందులో భాగంగా మన జిల్లాకు వచ్చారు. రేపు మార్నింగ్ మన ఎస్సీ ప్రజల నుంచి లీడర్ నుంచి అన్నీ కూడా వాళ్ళ నుంచి వినతులు ఏమేమి సబ్జెక్ట్ చదువుతారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి కదా? డిగ్రీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ చెప్పండి.